ఈ సైకో కోసం ఒక సామాన్యుడు ఏం తేబోతున్నాడు. ప్లీజ్ వెల్కమ్ లడ్డు. ఈ పానీపూరి ఏంట్రా చీప్గా? ఏమన్నా అన్నా? చీప్గా పానీపూరి ఏంట్రా? పానీపూరి చీపా? మరి పానీపూరి బండి దగ్గర పనిచేసే వాళ్ళని, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ బండి దగ్గర పనిచేసే వాళ్ళని కోటేసుకు తీసుకొచ్చి వీళ్ళు పెట్టుబడి పెట్టడానికి వచ్చారని ఫ్రాడ్ మాటలు చెప్పిన నువ్వెంత చీపు? సరే తమ్ముడు, చీప్ ఏం కాదు, మంచిదే. అరే దీన్ని దాచిపెట్టరా, అసలే మన పెట్టుబడి. అరే ఏంట్రా బజ్జీలు తీసుకొచ్చావు? అన్న ప్రేమగా ఇంట్లో వేయించి తీసుకొచ్చానన్న. అబ్బా ఏంట్రా బట్టగా ఉంది, మండుతుందా? నీకు ఒక్కదానికే మండితే నాకు 4 సంవత్సరాలు నీ పానంలో మాకెంత మండాలన్న. ఈ బజ్జీ పెట్టి బాధుడేందిరా? ఈ బజ్జీ అనేది మీ ప్రభుత్వం అన్న. అదలా పైన పిండి ఉంది కదన్న, అవి పథకాలన్న. లోపల మిరపకాయ ఉంది కదన్న, అవి మీరు పెంచిన రేట్లన్న మండిపోతున్నాయి అన్న. గొర్రవై గుడిపేశాడు.